ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హర్రర్ స్టోరీతో మీ ముందుకొస్తున్నాను. ఈ కథను మొదలు పెట్టిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇదివరకు నా వీడియోని లైక్ చేయకుంటే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్తో ఎంతోమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే సంఘటన చాలా కాలం కిందట నా జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. నా పేరు ప్రియా. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు రిటైర్డ్ హెచ్ఎం. నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని ఆయన ఎంతో కష్టపడి చదివించారు. మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో నాన్నగారు నన్ను హైదరాబాద్లో సివిల్ కోచింగ్ ఇప్పించారు. మా నాన్న కోరిక మేరకు నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నాకు కర్ణాటక బార్డర్లోని బళ్ళారి పట్టణంలో ఒక మారుమూల ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారు. నా పేరెంట్స్ని తీసుకొని ఒక వారం క్రిందట అక్కడికి షిఫ్ట్ అయ్యాను. పోలీస్ స్టేషన్ ఆ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమయం 9 గంటలు కావస్తోంది. స్టేషన్లో ఒక హత్య కేసు గురించి చర్చ జరుగుతోంది. ఆ గ్రామంలోని గ్రామస్తులు హత్య జరిగిన విషయం మొత్తం వివరించారు. ఆ కేసుని స్టడీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. మా పై ఆఫీసర్తో మాట్లాడాను. ప్రియా, నీవు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. ముందు నీవు ఆ ఊరి వారితో సన్నిహితంగా ఉండి అక్కడి విషయాలేంటో సేకరించు. తర్వాత ఆ కేసు గురించి ఆలోచిద్దాం. ముందు నీవు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు మా పై ఆఫీసర్. సమయం సాయంత్రం 6 గంటలవుతోంది. చీకటి పడే సమయం. అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఆలోచిస్తూ నా బైక్ స్టార్ట్ చేశాను. సుమారు 1 కిలోమీటర్ బాగా వెళ్ళాను. సడన్గా నా బండి ఆగిపోయింది. మార్నింగ్ ఫుల్ ట్యాంక్ చేయించాను, ఎందుకు ఆగిపోయింది అని బండిని మళ్ళీ స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ అయింది. నా వెనుక ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. అయినా బండి ఆపకుండా ముందుకు వెళ్ళాను. నన్ను ఎవరో లాగినట్లు, నా బండి పడిపోయినట్లు అనిపించింది. సడన్గా బండికి బ్రేక్ వేసేశాను. వెనక్కి తిరిగి చూశాను. అంతా చీకటిగా ఉంది. ఇక గ్రామం చేరడానికి 2 కిలోమీటర్లు ఉంది. అయినా నేను ఒక ఎస్ఐగా ఉండి ఇలా భయపడ్డం సబబు కాదు అని మనసులో అనుకుని మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాను. కానీ బండి స్టార్ట్ కాలేదు. మెల్లగా బండిని దొబ్బుకుంటూ ముందుకు వెళ్తున్నా. నా వెనకే ఇంకొకరు నడిచినట్లు శబ్దం వచ్చింది. వెంటనే తిరిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ముందుకు బండిని తోసుకుంటూ ఇక 1 కిలోమీటరే కదా, వెళ్ళిపోవచ్చులే అనుకుంటూ బండిని తోసుకుంటూ వెళ్తున్నా. నా వెనుక గజ్జల శబ్దం వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఒక ముసలావిడ తెల్ల చీర కట్టుకొని వెంట్రుకలు ఇరబోసుకొని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ కనిపించింది. ఎవరమ్మా నీవు? ఎందుకు ఏడుస్తున్నావు? నీవు కూడా ఈ గ్రామానికి వెళ్ళాలా? పర్వాలేదు, నేనున్నాను, నాతో పాటు రా అని పిలిచాను. తను నా మాటలు విని దగ్గరికి వచ్చింది. గంభీరమైన శరీరం, పెద్ద బొట్టు, నల్లని ఛాయ, కళ్ళ నిండా కాటుక. ఆమెను చూసి నాకు కొంచెం భయమేసింది. అమ్మా మేడం, పొద్దున పోలీస్ స్టేషన్లో ఒక హత్య గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఆ కేసు ఏమైందమ్మా అని అడిగింది. ఆవిడ, అవును, ఆ హత్య గురించి మా కానిస్టేబుల్తో డిస్కస్ చేస్తున్నా. అయినా నువ్వు అక్కడ లేవు కదా, నీకెలా తెలుసు అని అడిగాను. నేను అక్కడే ఉన్నాను, మీరు గమనించలేదు అని ఇద్దరం మాట్లాడుకుంటూ గ్రామానికి దగ్గరగా వచ్చాం. రాత్రి సమయం 11:30 కావస్తోంది. శ్మశానం అక్కడికి ఊరికి దగ్గరలో ఒక 20 అడుగుల దూరంలో ఉంది. సడన్గా అక్కడే ఆవిడ నోరు తెరిచి ఇలా చెప్తోంది. అమ్మా, ఇక్కడే అమ్మా, నా కడుపును పుట్టిన బిడ్డలే నన్ను చంపేశారు, హత్య చేశారు. ఇక్కడే ఈ శ్మశానంలోనే నన్ను ఖననం చేశారు అనేసరికి నా ఒళ్ళంతా చెమటలు పోశాయి. ఏంటమ్మా నువ్వెన్ను చెప్తున్నది? ఏమ్మా ఎగతాళిగా ఉందా?
నీకు నేనెవరో తెలుసా? నాతోనే తమాషాలా? నువ్వు చనిపోతే నీలాగా ఎవరొచ్చి మాట్లాడుతున్నారు? నువ్వు మనిషివే కదా, ఎందుకు దెయ్యంలా మాట్లాడుతున్నావు అని గట్టిగా అరిచాను. ఆమె నా మాటలు విని భయంకరమైన రూపంతో తన శరీరమంతా రక్తపు మడుగులతో మారిపోయి తలతో నడుస్తూ శ్మశానంలోకి గాలిలో తేలుతూ పోస్ట్ మార్టం చేసిన తెల్లని దుస్తులతో శ్మశానంలోకి వెళ్ళిపోయింది. అది చూసి నా గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. అక్కడే పడి ఉన్న నన్ను ఉదయం 5:30 మా పాలతను నన్ను చూసి, అమ్మాయి గారు ఇక్కడ పడుకున్నారేంటండి, లేవండి, ఇంటికి వెళ్దాం అని మా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న రాత్రంతా నా కోసం ఎదురుచూసి అప్పుడే పడుకున్నట్లున్నారు. సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. అమ్మా ప్రియా, ఎప్పుడు వచ్చావమ్మా? రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూ తెల్లవారుజామున పడుకున్నాం. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని అమ్మ అడిగింది. అమ్మా నాన్నతో ఈ విషయం చెప్తే భయపడతారనే ఉద్దేశంతో ఆ సంఘటన చెప్పలేదు. నాలో ఏదో తెలియని భయం, ఆందోళన, నిస్పృహ, ఏమీ అర్థం కాలేదు. సరే, ఒకరోజు ఆ ఊరి పూజారిని కలిశాను. జరిగినదంతా ఆ పూజారి గారికి వివరించాను. ఆ పూజారి గారు నాతో ఇలా అన్నారు, అర్ధరాత్రి కరెక్ట్గా నీవు ఆ శ్మశానం దారిన వెళ్లే ముందు ఆలోచించాల్సిందమ్మా. ఆ అర్ధరాత్రిలో చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. వారి ఆత్మల్లో ఒక ఆత్మ వచ్చి నీతో మాట్లాడింది. అంతే, ఇంకెప్పుడు ఆ దారిన వెళ్ళొద్దమ్మా, ఏమీ జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. నాలోని భయాన్ని, ఆందోళనను తొలగించడానికి పూజారి గారు నా పేరున పూజలు చేయించి తాయెత్తు కూడా కట్టారు. నాలోని భయం క్రమేణా తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని మా పేరెంట్స్ని తీసుకొని వెళ్ళిపోయాను. ఇదండి జరిగిన యథార్థ కథ. ఈ సంఘటన యథార్థ సంఘటన. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.